ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో ఉంటూ ఉన్నాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుని భక్తురాలు సర్వశక్తిమంతుడు అనగా నాకు ఇది అసాధ్యమైనటువంటి కార్యము, ప్రపంచంలో ఎవరి వల్ల జరగనటువంటి కార్యం కనుక ఆ సర్వశక్తిమంతుడు వల్ల మటుకే ఇది సాధ్యము గనుక ఆ సర్వశక్తిమంతుడు నాకు మేలు చేసి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, కొన్ని సంఘాల్లో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అందుని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సమయాల్లో మరికొంతమంది ప్రభువుని అంగీకరించినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఆయా ప్రాంతంలో క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అనేక మంది నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. ఎవరు పిలిచినా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటాను. మీరు ఎంత ఇస్తారు, ఎంతమంది వస్తారు, చిన్న చర్చ, పెద్ద చర్చ, ఇవేవి అడగనండి. ఆహ్వానించిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి చక్కగా దేవుని యొక్క శ్రేష్టమైన మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ క్రిస్మస్ దినాల్లో మీకు చిన్న మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు చేసిన మేలులని తెలియజేయండి. ఎలా తెలియజేయాలి? ఒకవేళ మీ యొక్క సంఘంలో చర్చ్ ఉంటే ఏవైనా గిఫ్ట్లు స్పాన్సర్ చేయండి. దేవుడు నాకు ఈ మేలు చేశాడండి, కృతజ్ఞతగా నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ ఊర్లో క్రిస్మస్ జరగలేదా? మీ ఊర్లో మీ దగ్గర ఉన్నటువంటి దైవజనుని ఆహ్వానించి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి. ఒకరోజు భోజనం పెట్టండి. అక్కడ ఉన్నటువంటి వారికి స్కిట్లు, డ్రామాలు ఏవైనా వేసి యేసు ప్రభు ప్రేమను వెల్లడిపరచండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు కదా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్నాడని భక్తురాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. మనం కూడా ఈ క్రిస్మస్ దినాల్లో చేయవలసిన కార్యం ఏంటి అంటే, పాపములో శాపములో కూరుకుపోయిన మనల్ని, ఏ పరిశుద్ధత లేనటువంటి మనల్ని, అసమర్థులైనటువంటి మనల్ని దేవుడు క్షమించి, దేవుడు కృప చూపించి, కనికరించి, ప్రేమించి ఆయన ఉచితమైన రక్షణను మనకు అనుగ్రహించినాడు. దేవుడు చేసిన కార్యాలని ప్రచురించండి. క్రిస్మస్ సమయాలు కేవలం క్రిస్మస్ సమయాల్లో కాదండి, ఇది ఒక అవకాశం కనుక దేవుని ప్రేమను వెల్లడిపరచండి. మీరున్న ప్రాంతంలో మీటింగ్స్ పెట్టండి. ఒక చిన్న క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి, సెమీ క్రిస్మస్ చేయండి. మీ కాలేజీలో, మీ వర్క్ ప్లేస్లో, మీ స్ట్రీట్లో, మీరున్నటువంటి ప్రాంతంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఇతరులకు తెలియచేయండి. తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యమంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.